అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ వ్యవహారంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కిడ్నీ రాకెట్ కేసులో 6 నిందితులను అరెస్టు చేశారు. మరో 7 నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఏదైతే ప్రెస్ మీట్ పెడుతున్నామో మనందరికీ రీసెంట్గా తెలిసినట్టు ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కేసు ఏదైతే ఉందో అందులో ముద్దాయిల్ని మనం ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసేసి వాళ్ళని ఇప్పుడు మెడికల్ చెకప్ అది చేపించేసి రిమాండ్కి కూడా తరలించడం జరుగుతుంది. సో కేసులోకి వెళ్ళినట్టయితే ముందుగా మనం ఈరోజు 6 మంది అక్యూజ్డ్ని ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి కూడా పంపిస్తాము. అండ్ మనకి ఎవరైతే ఒక A2 డాక్టర్ ఉన్నారో అబ్స్కాండింగ్లో ఉన్నారు. దీంట్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు అనేది చేస్తున్నాము. డెఫినెట్గా ప్రతి ఆధారాలు టెక్నికల్గా తీసుకుంటున్నాము. అందుకనేసే ఇప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా FSLకి పంపిస్తున్నాము. సో అట్లా ఇంకెవరైనా లింక్డ్ ఉన్నారనేది కూడా మనం చూస్తున్నాం. అదే చెప్తున్నా, ఈ మధ్యవర్తుల రోలే అది. ఈ మెహరాజ్ ఉన్నాడు కదా, మెహరాజు తను ఎవరైతే ఉంటాడో వీళ్ళకి ఎప్పుడంటే యాన్యువల్ మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి అనమాట, వైజాగ్లో కానీ అక్కడ కానీ. అక్కడికి పోయినప్పుడు ఈ డయాలసిస్ పేషెంట్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా టచ్లోకి వస్తారు. వచ్చి తక్కువ డబ్బులకి ఎక్కడ చేస్తారు అనేది కూడా ఐడెంటిఫై చేస్తారు. ఆ టైంలో వీళ్ళు పరిచయం అవుతారు అనమాట. వీళ్ళు స్టేట్ వైడ్ తిరుగుతూ ఉంటారు. ఇక్కడే కాదు, బెంగళూరులో తిరుగుతుంటారు, గోవాలో తిరుగుతుంటారు. ప్రతి చోట తిరిగినప్పుడు అక్కడ పోయినప్పుడు వాళ్ళు పరిచయం అవుతారు. సో తక్కువ కాస్ట్కి ఎక్కడ చేస్తారు, ఎవరైనా ఉన్నారా అనేది అట్లా ఐడెంటిఫై అవుతారు.